నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీసీగా బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య. ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర నేతలు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటన చేస్తోందని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో బీజేపీ విజయం తథ్యమని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. కాగా తాజాగా బాధ్యతలు చేపట్టిన ఈ ఏబీవీ కొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను. ప్రభుత్వ ఉద్యోగిగా వివాద అంశాలు మాట్లాడలేను. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇదే ఆఫీస్లో పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు బీజేపీ నేతలు, ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్పై వేసిన అప్పీల్లో వైసీపీ తోక ముడిచిందన్నారు. తాము ఓడిపోయినా నిస్సిగ్గుగా ఎలక్షన్ కమిషన్పై వైసీపీ విషం కక్కుతోందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను యథాతథంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. హైకోర్టులో వారి వాదనలు వైసీపీ వెనక్కి తీసుకుందని అశోక్ బాబు తెలిపారు. హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్ పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ 19/7/2023లోనే ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమని? పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్కులర్ ఇవ్వడం జరిగింది.
ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2000 తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తీతిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అమిత్ షాకు శ్రీవారి ప్రసాదం చిత్రపటాన్ని ఈవో అందజేశారు. సర్దుబాటు ఛార్జీల భారం మోపితే ఆందోళన తప్పదని సిపిఎం నేత సిహెచ్ బాబురావు హెచ్చరించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా కార్మికపురంలోని గవర్నర్పేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బాబురావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో వేలాది కోట్ల రూపాయలు పలు రూపాలలో విద్యుత్ భారాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను వడ్డించే ప్రతిపాదనలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపడం శోచనీయమన్నారు. 2023-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి నెల 40 పైసలు చొప్పున యూనిట్కు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేశారన్నారు. 2014 సంవత్సరం నుండి వినియోగించిన విద్యుత్పై 3 రూపాయలలో సర్దుబాటు ఛార్జీల పేరుతో వేలాది కోట్ల రూపాయలు భారం వేశారన్నారు. పూర్తయిన ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వాల్లో ఎవరున్నా విద్యుత్ బాధుడు మాత్రం తప్పేట్టుగా కనపట్లేదు. ఇప్పటికే గత 5 సంవత్సరాలే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మాట చెప్పి బాధుడే బాధుడు ఉండదని చెప్పి జగన్ మోడీ మార్కు బాధుడు జనం మీద కరెంటు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతంగా మోపారు. మళ్ళీ ఇప్పుడు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు పైగా ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి ఇప్పటికే దరఖాస్తులు పెట్టారు. అంటే ఎన్నికల వరకు కప్పిపుచ్చి ఎన్నికలు అయిన తర్వాత రేపు జనం మీద భారం వేయటానికి సిద్ధమవుతున్నారు. దీని ప్రకారం చూస్తే ఇప్పుడున్నటువంటి కరెంటు ఛార్జీలు కాకుండా అదనంగా యూనిట్కి ₹2.40 పైన భారం పడుతుందని ఇవాళ తెలుస్తూ ఉంది. అంటే అసలు ఇక కరెంటు పార్టీలు రెండు అటు వైసీపీ టీడీపీ హామీ ఇచ్చారు, మేము ఛార్జీలే పెంచలేదని వీళ్ళు, మేము పెంచబోమని వాళ్ళు. కానీ దీనంతా ఆడిస్తున్నది మాత్రం మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది, ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు. రెండోది, ప్రతి నెల అదనంగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఇప్పటికే 3 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తుంది. చాలేదన్నట్టుగా మళ్ళీ ఇంకొక 10,000 కోట్ల రూపాయల భారం వేయటమంటే జనం నెత్తిన ఇక ప్రజలు. జస్టిస్ శేషసాయి వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సాగాలని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ఏవి శేషసాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. 1962లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ శేషసాయి భీమవరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిదప ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారని గుర్తు చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ అండ్ ది లెటెడ్ సీనియర్ కౌన్సిల్ శ్రీ చిదంబరం గారు, చైర్మన్ ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ శ్రీ ద్వారకానాథ్ రెడ్డి గారు, డైరెక్టర్ ఏపీ జ్యుడిషియల్ అకాడమీ శ్రీ హరిహరనాథ శర్మ గారు, మెంబర్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ శ్రీమతి బబిత, మెంబర్ సెక్రటరీ హైకోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ శ్రీమతి మాలతి, లా సెక్రటరీ శ్రీ సత్య ప్రభాకర్, sister and brother members of my mother bar, dynamic officers and registrars of our registry headed by the Registrar General Sri Y. Lakshman Rao Garu, officers of the Peshi of the Honorable Chief Justice, highly industrious, cooperative, dedicated and efficient employees of our institution headed by the President Sri Akkena Venugopal Rao, respected advocate clerks, well-behaved
polite, and courteous police personnel. ధ్యానానికి ముందు భగవతి అమ్మాన్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు. అంతకుముందు తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో ప్రచారం ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆయన ముందుగా భగవతి అమ్మాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించారు. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. దేశంలోనే పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉందని దాన్ని చెడగొట్టొద్దంటూ ఎస్పీ మల్లికా కార్గ్ అన్నారు. ఎన్నికల క్రమంలో జరిగిన గొడవలతో ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు పేరొందిందని పేర్కొన్నారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవటం, షాపులు, వాహనాలు తగలబెట్టడం వంటివి చేస్తే ఉపేక్షించవద్దని అన్నారు. మాచర్ల నర్సరావుపేటలో జరిగిన గొడవలు దేశమంతటా మారుమోగాయని పేర్కొన్నారు. పోలీసులంటే ఎవరికీ భయం లేదని, మరోసారి జిల్లాలో అల్లర్లు జరిగితే పోలీసులంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు. నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది, అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి. కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్. ఫోన్ పే, పేటీఎం ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో ఫేక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ అయినట్టు చూయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు ఉయ్యూరు టౌన్ పోలీసులు. వ్యాపారస్తులు ఫోన్ పే, గూగుల్ పే చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మాట్లాడుతున్నాను. నిన్న ఉయ్యూరు పట్టణంలో వెంకటేశ్వర టైర్ షాపుకి చెందిన యజమాని కంప్లైంట్ ఇచ్చాడు. అతని షాప్కి ఒక కుర్రోడు వచ్చి ఒక పల్సర్ 220 బైక్ టైర్ కావాలి, అలాగే యాక్టివా బైక్కి టైర్ కావాలని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత డబ్బులు ఫోన్పే ద్వారా చేస్తానని చెప్పేసి తన మొబైల్ తీసి ఫోన్పే చేశానని చెప్పి అమౌంట్ చూపించాడు. అతని అనుమానం వచ్చి చెక్ చేసుకుంటే అతని అకౌంట్లో కానీ అతని మొబైల్లో కానీ డబ్బులు రాలేదు. అనుమానం వచ్చి అతన్ని అడిగితే టైర్లు వద్దు, నాకేం వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోతున్న సమయంలో అతని అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొచ్చాడు. వెంటనే మేము అతన్ని విచారించాము. అతనితో పాటు తన ఫ్రెండ్స్ కలిసి ముగ్గురు నిన్న కైగూరు నుంచి ఉయ్యూరు పట్టణానికి వచ్చారు. వచ్చి వీళ్ళు ఒక ఫ్రాంక్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వాళ్ళు పథకం ప్రకారంగా జనాల్ని మోసం చేసే విధంగా వాళ్ళ దగ్గర పేమెంట్ అయినట్టు, గేట్వే ద్వారా పేమెంట్ అయినట్టు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయింది. ప్రజలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్పే ద్వారా పేమెంట్ వచ్చినప్పుడు వచ్చిందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాతే తమ యొక్క వ్యాపారం కొనసాగేలా చూసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీసీగా బాధ్యతలు చేపట్టిన ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య. ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర నేతలు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటన చేస్తోందని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో బీజేపీ విజయం తథ్యమని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.